రైట్. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్లో ఇవాళ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. నేతల ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ చర్చించనుంది. ఈరోజు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కమిటీ ముందుకు పలు కీలక అంశాలు రానున్నాయి. వాటిలో కొండా మురళీ వివరణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యవహారం, ఖైరతాబాద్ పంచాయతీ నివేదికల ఆధారంగా, అలాగే మెదక్ పంచాయతీ వంటూ కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. గాంధీ భవన్లో ఇవాళ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. నేతల ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ చర్చించబోతోంది. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కమిటీ ముందు పలు కీలక అంశాలు రానున్నాయి. వాటిలో కొండా మురళీ వివరణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యవహారం, ఖైరతాబాద్ పంచాయతీ, అలాగే మెదక్ పంచాయతీ కూడా వచ్చే అవకాశం ఉంది. కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా కీలకంగా కాబోతుంది, ఎవరిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? రైట్ రాజశేఖర్, మరి కాసేపట్లో గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతా ఉన్నది. ఇక మల్లు రవి అధ్యక్షతన, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కూడా పలు కీలకమైన అంశాలుగా కూడా ఏదైతే చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతల మధ్య వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, నేతల మధ్య విమర్శలకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఇప్పటివరకు దానిపైన వివరణ తీసుకుంది. ఇక ముఖ్యంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కొండా మురళికి సంబంధించి కూడా వరంగల్ ఎమ్మెల్యేలు కొండా దంపతులకు సంబంధించి కూడా వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యల పట్ల కూడా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు. వీళ్ళపైన క్రమశిక్షణ పరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే కొండా మురళికి సంబంధించి కూడా గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇక ఆయనకు సంబంధించి కూడా 16 పేజీల నివేదికను, లిఖితపూర్వక నివేదికను వరంగల్ ఎమ్మెల్యేల పనితీరు, వరంగల్లో జరుగుతున్న సంబంధించి కూడా పార్టీకి సంబంధించి ఏ విధంగా స్థితిగతులు ఉన్నాయి, తన వ్యాఖ్యల పట్ల కూడా పూర్తి స్థాయిలో వివరణతో కూడిన 16 పేజీల వివరణతో కూడిన క్రమశిక్షణ కమిటీకి ఇచ్చింది. మరో ఇదే అంశం పైన కూడా మొన్న కొండా దంపతులకు సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ, అలాగే కొండా మురళికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం కూడా ఆరా తీశారు. ఈ అంశం పైన కూడా తమకు వివరణ ఇవ్వాలని కూడా మీనాక్షి నటరాజన్ సూచన మేరకు మొన్న వీళ్ళు ఏదైతే కొండా దంపతులకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ కలవడం జరిగింది. ఆమెకు సంబంధించి కూడా ఈ ఏదైతే లిఖితపూర్వక వివరణ సైతం కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ అంశం పైన కూడా మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వివరణ తీసుకున్నారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొండా మురళి ఏదైతే వివరణ ఇచ్చారో ఆ లిఖితపూర్వక వివరణ దానికి బేస్గా చేసుకుని ఎమ్మెల్యేల వివరణ తీసుకోవడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా మరోసారి టీపీసీసీ వరంగల్ ఎమ్మెల్యేలకు పిలుపును అందించిన నేపథ్యం ఉంది. ఈ అంశం పైన కూడా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన ఏవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరితో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన నేతలంతా, ఎమ్మెల్యేలంతా కూడా గాంధీ భవన్కి రానున్న నేపథ్యం ఉంది. వరంగల్కి సంబంధించి కూడా ఏదైతే చర్యలు తీసుకోబోతా ఉన్నది క్రమశిక్షణ కమిటీ, ఎమ్మెల్యేల వివరణ ఉంటుందా, లేక కొండా దంపతులకు సంబంధించి కూడా క్రమశిక్షణ పరమైన చర్యలు తీసుకుంటుందా, లేదా పూర్తి స్థాయిలో ఏదైతే ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణతో కూడా నివేదికను
అధిష్టానానికి పంపిస్తుంది అనే పైన కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నది. మరోవైపు ఖైరతాబాద్కి సంబంధించి కూడా దానం నాగేందర్ ఎప్పుడైతే బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో అక్కడ సంబంధించి కూడా విజయారెడ్డి పీజేఆర్ ఏదైతే తనయురాలు విజయారెడ్డికి సంబంధించి కూడా వివాదం చెలరేగుతుంది. దానం వర్సెస్ విజయారెడ్డిగా వర్సెస్గా కొనసాగుతున్నది. నేతల మధ్య అనుచరుల మధ్య సంబంధించి కూడా ఈ కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మరోవైపు పటాన్ చెరువు మెదక్కి సంబంధించిన పటాన్ చెరువులో కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే నీలం మధుకు సంబంధించి కూడా వివాదం చెలరేగింది. ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఆ సీటు విషయంలో కూడా ఇరువురు అనుచరుల మధ్య కూడా ఏదైతే పరస్పర దాడులకు తెగబడ్డ నేపథ్యం ఉంది. అదే ఆ కోల్డ్ వార్ పటాన్ చెరువులో కొనసాగుతూ వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇప్పుడు పీసీసీ సిద్ధమైన నేపథ్యం ఉంది. మరోవైపు అనిరుద్ రెడ్డికి సంబంధించి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మొన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా టీపీసీసీ దానికి సంబంధించి ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఆ వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించడం జరిగింది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు, దీనికి సంబంధించి కూడా పార్టీని క్రమశిక్షణ పరంగా కూడా వ్యతిరేకించినట్టుగా కూడా ఈ అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఉన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటుగా బనకచెర్లకు సంబంధించి కూడా పీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి అంశాలపైన కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల పట్ల కూడా పార్టీ సీరియస్గా తీసుకుంది. క్రమశిక్షణ పరమైన చర్యలు తీసుకోవాలి, వీటన్నిటిపైన వివరణ తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు ఆదేశించిన నేపథ్యం ఉన్నది. ఈ అంశం పైన కూడా ఈరోజు క్రమశిక్షణ కమిటీ అయితే దాంట్లో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ అయితే వరంగల్ కావచ్చు, ఖైరతాబాద్ అలాగే పటాన్ చెరువుకు సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా ఈరోజు కీలకంగా సమావేశంలో చర్చించనున్న నేపథ్యం ఉన్నది. సమావేశం తర్వాత ఇట్లాంటి నిర్ణయం తీసుకోబోతారు. ఒకవైపు కొండా దంపతులకు సంబంధించి కూడా షోకాస్ నోటీసులు ఇష్యూ చేస్తారా, లేదంటే అనిరుద్ రెడ్డికి సంబంధించి కూడా షోకాస్ నోటీసులు ఇష్యూ చేస్తారా, పటాన్ చెరువుకు సంబంధించిన పంచాయతీకి ఫుల్ స్టాప్ పడనుందా, ఖైరతాబాద్కి సంబంధించి కూడా దానం నాగేందర్ అలాగే విజయారెడ్డికి సంబంధించి కూడా ఏ కోల్డ్ వార్ ఉందో దానికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పెట్టనుందా, వీటన్నిటిపైన కూడా ఈరోజు కీలకంగా చర్చించి నేతలందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు గాంధీ భవన్లో. సో ఈరోజు అక్కడ సమావేశానికి ఎన్ని గంటలకు హాజరు కాబోతున్నారు? అంటే చర్యలకు సంబంధించి హెచ్చరికలు ఉండే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే బర్తరఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరికైనా అంటారా? ఖచ్చితంగా అంటే మరి కాసేపట్లో ఇప్పుడే నేతలకు సంబంధించి కూడా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. వరంగల్ జిల్లా నేతలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో గాంధీ భవన్కు రానున్నారు. మరి కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికే దీనిపైన అంటే పార్టీ లైన్కి కట్టుబడి పనిచేయాలి, పార్టీ లైన్ని ఎవరైతే క్రాస్ చేస్తారో కఠినంగా చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే పదే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా హెచ్చరించారు. పార్టీకి సంబంధించి కూడా సంస్థాగత నిర్మాణంతో పాటుగా పార్టీకి సంబంధించి ఎవరైతే నేతల మధ్య వివాదాలు ఉన్నా కూడా వాటన్నిటికి సంబంధించి కూడా ఇన్ఛార్జితో మాట్లాడాలి, ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ మీడియా ముఖంగా కానీ బహిరంగ కానీ వ్యాఖ్యలు చేయకూడదు. అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా పార్టీ లైన్ క్రాస్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజుకు సంబంధించి కూడా కీలకమైన సమావేశం అని చెప్పొచ్చు. వరంగల్ పంచాయతీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పడనుందా, లేదంటే కొండా దంపతులకు సంబంధించి కూడా షోకాస్ నోటీసులు ఇష్యూ చేయనున్నారా, అనిరుద్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలపైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నది, వీటన్ని అంశాలపైన కూడా ఈరోజు కీలకంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఈరోజు అంటే ఈ సమావేశం తర్వాత క్రమశిక్షణ పరమైన చర్యలు క్రమశిక్షణ కమిటీ నేరుగా తీసుకుంటుందా, లేదంటే పూర్తిగా వివరణ వరంగల్ జిల్లా నేతలకు సంబంధించిన వివరణ తీసుకొని అధిష్టానానికి పంపించను. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆలోపు పూర్తి స్థాయిలో ఇట్లాంటి అంశాలు ఏవైతే వివాదాలు ఉన్నాయో, నేతల మధ్య సఖ్యత లేదో అట్లాంటి నియోజకవర్గాల పైన కూడా ఫోకస్ చేసింది. వాటన్నిటికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు పీసీసీ సిద్ధమైన నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ఈరోజు చర్యలు తీసుకోబోతుందా, లేదంటే నివేదికను అధిష్టానానికి ఇవ్వబోతుందా, అధిష్టానాన్ని ఫైనల్ చేస్తుందా, అధిష్టానానికి సంబంధించి కూడా షోకాస్ నోటీసులు ఇష్యూ చేసేందుకు క్రమశిక్షణ కమిటీకి లైన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా సాయంత్రం అంటే క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.